వైసీపీకి పెర్ఫెక్ట్ టీం ఏది అంటే 2019 టీమే. 151 స్థానాల్లో గెలుపొందిన ఆ టీము మళ్ళీ ఇప్పుడు 2029కి కూడా అదే టీం రిపీట్ చేయబోతున్నారా? ఇదే ఇక్కడ రావాల్సిన క్లారిఫికేషన్. ఎందుకంటే 2024 టీం మంచిదా కాదా అనే విషయం చర్చించే కంటే 2019 టీంకి ఉన్న క్వాలిటీస్ కానీ, అప్పట్లో వాళ్ళ పడ్డ కష్టం కానీ, అప్పట్లో వాళ్ళకి అందిన సహకారం కానీ, అలాగే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు వాళ్ళకి మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయం కానీ, ఇవన్నీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాలు రావడానికి దోహదపడ్డాయి. రేపొద్దున 2029లో 2024లో ఏం జరిగింది? మధ్యలో చాలా మార్పులు చేశారు, కీలక నిర్ణయాలు తీసుకున్నారు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. కొత్త వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు ఇస్తూ ఉండాలి, కాకపోతే వారసులను ఎంట్రీ ఇచ్చారు. ఇటువంటి నేపథ్యంలో సమన్వయం మిస్ అయ్యిందో, లేదంటే నియోజకవర్గాల్లో జరిగిన మార్పులు, అక్కడ వాళ్ళని ఇక్కడ దాదాపు 80 నియోజకవర్గాల్లో జరిగిన మార్పులు ఒక అతి దెబ్బ కొట్టేశాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగిపోవడానికి కీలక పాత్ర అయితే పోషించాయి అనేది ఎప్పటి నుంచో విశ్లేషకులు చెబుతున్నమాట. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇదే. ఇప్పుడు 2019 టీం ఏదైతే ఉందో ఆ టీంని మళ్ళీ ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తారా, లేదంటే అలాంటి పెర్ఫెక్ట్ టీంని రెడీ చేస్తారా? స్థానికంగా స్థానిక బలం ఉన్న నాయకుల్ని ఎంపిక చేసి 2019లో ముందుకెళ్ళి సత్తా చాటుకున్నారు. కానీ ఇక్కడ స్థానికత అనేది చాలా కీలకం, స్థానిక బలం అనేది చాలా కీలకం. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్ చూసి ఓట్లేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, కానీ మొత్తం అంతా అలాగే జరుగుద్ది అని అనుకునే పొరపాటు పడ్డారు. పొరపాటు జరిగిపోయింది. ఎక్కడి నుంచైనా అలాంటి పొరపాట్లు జరగకుండా 2019 లాంటి ఒక బలమైన టీంని అయితే సిద్ధం చేయాలి అని అనుకుంటున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ టీం ఎలా ఉంటుందో చూడాలి.